వెల్కమ్ టు ప్రతాప్ మోటో రివ్యూస్ తెలుగు. ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్. అసలు ఈ బండి బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రేంజ్ ఎంత వస్తుంది, టాప్ స్పీడ్ ఎలా ఉంది, బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంది అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్గా చూస్తే ఈ బండి కొనొచ్చా కొనకూడదు అనే విషయం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 3.5 కిలో అవర్స్ లిథియం బ్యాటరీతో వస్తుంది. పవర్ విషయానికి వస్తే 4 కిలోవాట్ పవర్ 20 Nm టార్క్తో వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి కంపెనీ 73 అంటారు, 82 వరకు రీచ్ అవుతుంది. దీనికున్న బ్రేక్ సిస్టంతో మనం 82 వరకు వెళ్ళకూడదు, బ్రేక్స్ అసలు బాగోలేదు. సస్పెన్షన్ కూడా చాలా హార్డ్గా ఉంది. ఇంకా నేను డ్రైవ్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బాగా స్పీడ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో డౌన్ అవుతాం, మళ్ళీ వెంటనే స్పీడ్ అందుకోదు. ఈ లోపల వెనకాల ఎవడన్నా వచ్చి గుద్దేస్తాడు మనల్ని. ఒక 5 సెకండ్స్ అన్నా పడుతుంది మళ్ళీ ఇది స్పీడ్ అవడానికి. అదొకటి చిన్న ప్రాబ్లం ఉంది దీంట్లో. ఇంకా ఈ బైక్ మీరు తీసుకునే ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ వేయండి. టెస్ట్ డ్రైవ్ వేసిన తర్వాత అప్పుడు మీరు ఈ బైక్ మీకు సెట్ అవుతూనే తీసుకోండి. ఫ్రంట్ బ్రేక్ విషయానికి వస్తే 200 mm CBS డిస్క్ బ్రేక్ సిస్టంతో వస్తుంది. ఇంకా బ్యాక్ బ్రేక్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇంకా టైర్ సైజు విషయానికి వస్తే 90/90 12 ఇంచెస్ ఫ్రంట్ టైర్ వస్తుంది. ఇంకా బ్యాక్ టైర్ వచ్చి 90/100 12 ఇంచెస్తో వస్తాయి. ఈ రెండు టైర్స్ మనకి ట్యూబ్లెస్ అలై వీల్స్తో వస్తాయి. ఇంకా ఈ బైక్కి మెయిన్ ప్లస్ పాయింట్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ ఇచ్చారు ఈసారి. ఒకసారి ఆ స్మార్ట్ ఫీచర్స్ ఏంటో చెక్ చేద్దాం. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే TFT 5 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లేలో స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కాల్స్ చూసుకోవచ్చు, మెసేజెస్ చూసుకోవచ్చు, నావిగేషన్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. దీంట్లోనే మనం మ్యూజిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంది. ఇంక ఈ డిస్ప్లేలో మనం వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు, అన్ని కంట్రోల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. బండి కీలెస్తో వస్తుంది. మనకు ఒక చిన్న రిమోట్ ఒకటి ఇస్తారు లాక్ అండ్ లాక్కి. ఇంకా హ్యాండిల్ కింద ఫిజికల్ బటన్ ఒకటి ఉంటుంది. దీన్ని సింగిల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ లాక్ వేసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ హ్యాండిల్ మీద ఉన్న ఫిజికల్ బటన్స్ గురించి వస్తే రివర్స్ గేర్ బటన్ ఒకటి ఉంది. అంటే ఎవరైనా షార్ట్ రైడర్స్ బండి రివర్స్ చేయాలనుకుంటే ఆ బటన్ ద్వారా మనం వెనక్కు కూడా వెళ్ళొచ్చు. ఇంకా డ్రైవ్ చేంజ్ బటన్ ఒకటి ఇచ్చారు. ఇంకా బూట్ ఓపెన్ బటన్ ఒకటి, డిస్ప్లే కంట్రోల్ బటన్స్ ఒకటి. ఇంకా లెఫ్ట్ సైడ్ ఫిజికల్ బటన్స్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ బటను, డిస్ప్లే బ్యాక్ సైడ్ కంట్రోల్ బటన్ ఒకటి, డిస్ప్లే కంట్రోల్ బటన్స్, హై బీమ్, లో బీము, హార్న్, ఇంకా హెడ్ లైట్ స్విచ్ ఒకటి ఉంది. ఈ బైక్ బూట్ స్పేస్ ఒకటి చూద్దాం. ఫ్రంట్ సైడ్ సింగిల్ స్టాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఫోన్ కూడా పడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే సేమ్ బటన్ని అలాగే నొక్కి హోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. 35 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. మనం హెల్మెట్తో పాటు ఇంకా మిగతా థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. బూట్ స్పేస్ బాగుంది. ఇంకా ఈ బైక్ గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకున్నట్టున్నాం. దీంట్లో 5 వేరియంట్స్ రిలీజ్ అయినాయి. ఆ వేరియంట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇవి C3 పేరుతో 5 వేరియంట్స్లో రిలీజ్ అయినాయి. ఈ 5 వేరియంట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వేరియంట్ వచ్చి C3001, ఇది వచ్చి 1,30,000 పడుతుంది. సెకండ్ వేరియంట్ వచ్చి C3503, ఇది వచ్చి 1,40,000 పడుతుంది. థర్డ్ వేరియంట్ వచ్చి ఇప్పుడు మనం రివ్యూ చేసింది ఆ మోడలే, C3502, ఇది 1,55,000 పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వేరియంట్ వచ్చి C3501, ఇది వచ్చి 1,70,000 పడుతుంది. నేను చెప్పే ప్రైజెస్ విజయవాడవి. మీ ఏరియాలో ఒకసారి షోరూమ్ కాడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఒక 1,000-2,000 అటు ఇటుగా ఉండొచ్చు. ఈ బండిలో నాకు నచ్చిన విషయం వచ్చి బిల్డ్ క్వాలిటీ ప్లస్ కలర్స్ బాగుంటాయి, లుక్స్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా పవర్ విషయానికి వచ్చి ఆ కొంచెం డ్రాబ్యాక్ లేకపోతే పవర్ కూడా చాలా బాగుంది. ఈ బైక్ మనకి IP67 రేటింగ్తో వస్తుంది. బ్యాటరీకి 3 సంవత్సరాల వారంటీ, మోటార్కి 3 సంవత్సరాల వారంటీ ఉంది. ఈ బైక్ గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకున్నాం అనుకుంటున్నాను. నేను చెప్పడంలో ఏమైనా తేడా ఉంటే కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. ఓకే అండి, ఈ బండి గురించి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మరి, ఉంటా, బాయ్.